అవినాష్ రెడ్డి గారు. అధ్యక్ష, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం పేరును వీరనారి చాకల ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంగా మార్చడాన్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను, అభినందిస్తున్నాను. భారతదేశంలోనే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఒక మౌలికమైన మార్పుని, భూ సమస్యను భారతదేశ వ్యాప్తంగా ఒక సమస్యగా గుర్తించిన భారత ప్రభుత్వాన్ని గుర్తింపు తెచ్చేందుకొరకు ప్రయత్నం చేసిన పోరాటంగా అది ఉన్నది. ఆ పోరాటంలో పాల్గొన్న యోధులు చాలామంది ఉన్నప్పటికీ ఇప్పటికీ ఎవరి పేరు మీద ప్రభుత్వం అంటే వారు బొమ్మగాని ధర్మభిక్షం గారు కావచ్చు, దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు కావచ్చు, రావి నారాయణ రెడ్డి గారు కావచ్చు, భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు కావచ్చు, ఆరుట్ల కమలాదేవి గారు కావచ్చు, మల్లు స్వరాజ్యం గారు కావచ్చు, బద్దం ఎల్లారెడ్డి గారు కావచ్చు, ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు, ఇట్లా వందల మంది ఆ రోజు సాయుధ పోరాటంలో పాల్గొన్న యోధులు ఉన్నారు. వారి పేరు మీద ఇప్పటికేమీ ఆయా రాజకీయ పార్టీలు లేదా ఇతర వ్యక్తులు పెట్టుకున్నారు కానీ, లేదా స్వచ్ఛంద సంస్థలు పెట్టుకున్నాయి, ట్రస్టులు ఉన్నాయి కానీ ప్రభుత్వ పరంగా ఒక విశ్వవిద్యాలయానికి వీరనారి చాకల ఐలమ్మ పేరు పెట్టడం అనేది గొప్ప విషయం. ఇది సాయుధ రైతాంగ పోరాటానికి గుర్తింపుగా కూడా నేను భావిస్తున్నాను. ఆ పోరాటం యొక్క గొప్పతనం లేదా ఆ పోరాట లక్ష్యం వల్ల, పోరాటం వల్లనే తెలంగాణలో అన్ని రకాల పోరాటాలు కానీ, ప్రశ్నించే తత్వం కానీ, ఉనికిని చాటుకునే తత్వం కానీ, ఏదైనా హక్కుల కొరకు నికరంగా నిలబడి అందరూ పోరాటం చేయాలి సంఘటితంగానే ఒక భావన అన్ని వర్గాల్లో తీసుకురావటంలో కూడా గొప్ప పాత్ర ఆ పోరాటం నిర్వహించింది. అందువల్ల ఈ బిల్లులో ఆ పేరు మాత్రం అంటే ఇప్పటికే మహిళా విశ్వవిద్యాలయం ఉంది, దాని లక్ష్యాలు ఉన్నాయి, పనిచేస్తుంది. తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయాన్ని వీరనారి చాకల ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంగా మార్చడం చాలా గొప్ప విషయం. వారు చాకలి ఐలమ్మ అనేది కులం కంటే అది ఇంటి పేరేమో అనుకునే రకంగా తెలంగాణ సమాజంలో ఉంది. ఎందుకంటే చరిత్ర చదువుకుంటేనే చిట్యాల ఐలమ్మ పేరు అనేది తెలుస్తుంది తప్ప చాకలి అనేది ఇంటి పేరేనేమో అన్నట్టే తప్ప దాన్ని ఒక కుల పరంగా మాత్రం పెద్దగా లేదనేదే నాకున్న పరిజ్ఞానం మేరకు, నేను చదువుకున్న పరిజ్ఞానం మేరకు నా అవగాహనతో ఉంది. కాబట్టి ఈ పేరు మార్పిడిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఈ బిల్లును పూర్తిగా సమర్థిస్తున్నాను.